శ్లోక పాత్రలో రాశీ ఖన్నా అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్తో జోడీ కట్టింది రాశీ ఖన్నా. ఆమె ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఓ కథానాయికగా ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ఖరారు చేసింది. రాశీ ఖన్నా పోషిస్తున్న పాత్ర పేరుతో పాటు సినిమాలోని ఆమె లుక్ని కూడా మంగళవారం విడుదల చేసింది. రాశీ ఇందులో శ్లోక పాత్రలో సందడి చేయనున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రమిది. పవన్ సరసన ఇద్దరు కథానాయకులు కనిపించనున్నారు. ఇప్పటికే ఓ కథానాయికగా శ్రీలీల ఎంపికయ్యారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. యుద్ధానికి సిద్ధం అంటున్న హృతిక్, ఎన్టీఆర్. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కథానాయకులుగా ఈ ఇద్దరి ప్రయాణం ఒకేసారి మొదలైంది. 25 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్నారు. ఈ దశలోనే ఈ ఇద్దరూ ఒకే సినిమాలో కలిసి నటించడం విశేషం. ఆ సినిమానే వార్ 2. ప్రఖ్యాత యశ్రాజ్ ఫిల్మ్స్ సంస్థ తన స్పై యూనివర్స్లో భాగంగా రూపొందిస్తున్న చిత్రమిది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. కియారా అడ్వానీ కథానాయిక. ఈ సినిమా ట్రైలర్ని ఈ నెల 25న విడుదల చేస్తున్నట్లు సినీ వర్గాలు ప్రకటించాయి. ఇద్దరు గొప్ప స్టార్ కథానాయకులు కలిసి నటించిన చిత్రమిది. వాళ్ల మధ్య సాగే పోరాటం అద్భుతంగా ఉంటుంది. ఇద్దరి కెరీర్కి సంబంధించిన అరుదైన ఈ క్షణాలు అభిమానులకి వేడుకలా ఉండేలా సినిమాని సిద్ధం చేశామని సినీ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 14న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు నెలలో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి సంబంధించిన వేడుకల్ని జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అవతార్ 3 ఫస్ట్ లుక్ విడుదల. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ అవతార్. ప్రపంచవ్యాప్తంగా అవతార్ ఓ సంచలనం. ఒక గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతి అందాలను కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్తో చూపించి ప్రేక్షకుల్ని కట్టిపడేశారు దర్శకుడు. దాని సీక్వెల్గా వచ్చిన అవతార్ ద వే ఆఫ్ వాటర్ ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ఈ ఫ్రాంచైజీలో వస్తున్న 3వ భాగం అవతార్ ఫైర్ అండ్ యాష్. ఇది పంచభూతాల్లో ఒకటైన అగ్నికి సంబంధించిన కాన్సెప్ట్తో రానుంది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ని సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది చిత్ర బృందం. ఓనా చాప్లిన్ పోషించిన వరంగ్ పాత్రను పరిచయం చేస్తూ ఆమె పోస్టర్ను పంచుకున్నారు. అలాగే ఈ సినిమా మొదటి ట్రైలర్ని ఈ నెల 25న ది ఫ్యాంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్ సినిమాతో పాటు విడుదల చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 19న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. వీరమల్లు ఆ ఇద్దరి వల్లే అంటున్న క్రిష్. హరిహర వీరమల్లు సినీ పరిశ్రమలో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం అవుతుందని చెప్పారు క్రిష్. జాగర్లమూడి ఎన్నో ఏళ్లుగా వేచి చూసిన సమయం వచ్చిందంటూ సినిమా విడుదల కానుండడంపై ఆనందం వ్యక్తం చేశారు. క్రిష్ దర్శకత్వంలోనే ఈ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చాక జ్యోతికృష్ణ ఆ బాధ్యతల్ని తీసుకుని సినిమాని పూర్తి చేశారు. ఈ నెల 24న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. 23 రాత్రి ప్రత్యేక ప్రదర్శనలతోనే సినిమా సందడి షురూ అవుతోంది. ఈ సందర్భంగా క్రిష్ ఎక్స్ ద్వారా స్పందిస్తూ ఈ సినిమా ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. వీరమల్లు ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. నిశ్శబ్దంగా కాకుండా ఓ గొప్ప ఆశయంతో చరిత్రని ప్రజల ముందుకు తీసుకొస్తున్నాడు. చరిత్రలో నిలిచిపోయే ఇద్దరు వ్యక్తుల కారణంగానే ఇది సాధ్యమైంది. వారు సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ ఎంతోమందికి స్ఫూర్తి. వారిలో ఒకరు పవన్ కళ్యాణ్, మరొకరు ఏఎం రత్నం. అసాధారణ శక్తికి రూపం పవన్ కళ్యాణ్. ఆయన నిత్యం రగిలే ఓ అగ్నికణం, ఎంతోమందికి ఆదర్శం. ఏఎం రత్నం ఎంతో ఆత్మవిశ్వాసంతో ఈ సినిమాని నిర్మించారు. భారతీయ సినీ రంగంలో తనకంటూ గొప్ప అనుభవాల్ని సంపాదించుకున్న ఓ శిల్పి ఆయన. నాకెంతో ఉత్సాహాన్నిచ్చిన సినిమాల్లో ఇదొకటి, ఎన్నో జ్ఞాపకాల్ని ఇచ్చింది అంటూ ఎక్స్లో తన భావాల్ని పంచుకున్నారు. పవన్ కళ్యాణ్కి, ఏఎం రత్నంకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పారు క్రిష్. ఈ కార్యక్రమం
మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.